సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం ఒక దేశంలో ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి లేక జాతీయ ఆదాయము ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల లభ్యత మరియు సహజ వనరుల వినియోగముపై ఆధారపడి ఉంటుంది. కనుక జాతీయ ఆదాయాన్ని నిర్ణయించు కారకాంశములలో సహజ వనరులు అనేటివి ఒకానొక కారకాంశం. ఇన్ ఎవరీ కంట్రీ జీడిపి ఆర్ నేషనల్ ఇన్కమ్ determines on several factors, among them natural resources. So that natural resources is one of the factor to determine the national income or GDP or economic growth or economic development. In any country, then if natural resources are available abundantly in such a country, GDP also high or national income also increases. But mere having natural resources is not the factor, but utilization also important. But here, what are the natural resources? Then natural resources consists of minerals, mineral oils, natural gases, and then fertility of the soil, rainfall, climatical conditions, forest, fisheries, mountains, lakes. Then all these are called as natural resources. In any country, if natural resources are available abundantly and optimally utilize them, in such a country, a high economic development, high GDP or national income is there. Take for example, అమెరికాలో ఈరోజు సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఆ సహజ వనరులను పెద్ద స్థాయిలో అంటే పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఆప్టిమం అభిలషణీయ స్థాయిలో ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల ఆ దేశం అభివృద్ధి చెందుతోంది. మరి భారతదేశంలో సహజ వనరులు అనేటివి పుష్కలంగా ఉన్నాయి. దెన్ నదులలో నీళ్లు ఉన్నాయి. కానీ చూడండి, ఎండల కాలం వచ్చింది, తాగడానికి నీళ్లు లేకుండా పోయినాయి. ఇప్పటికీ కూడా మొత్తము సాగు విస్తీర్ణంలో 50% కూడా నీటిపారుదల సౌకర్యాలు లేవు. కానీ కేవలం సహజ వనరులు ఉన్నంత మాత్రాన ఆ దేశం అభివృద్ధి చెందదు. ఆ సహజ వనరులను వినియోగించుకోవాలా, ఆ వినియోగించుకునే సామర్థ్యం ఆ దేశానికి ఉండాలి. సో అవైలబిలిటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్.